హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా అప్డేట్ అండి. పీఆర్సీ అమలుకు డేట్ ఫిక్స్, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పీఆర్సీ కమిషనర్ ప్రకటన అయితే జరగాలి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం నియమించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్ ఐఏఎస్ అధ్యక్షతన 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 68 డేటెడ్ ఆన్ 12th జూలై 2023. ఇది ఏమైందో మనకు తెలిసిందే. ఆయన రాజీనామా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 12వ పీఆర్సీకి సంబంధించి కొత్త కమిషన్‌ను ఏర్పాటు ప్రక్రియ జరగాల్సి ఉంది. 11వ పీఆర్సీ వాస్తవంగా 2018 జూలై 1 నుంచి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇచ్చింది. జనవరి 1, 2022 జీతంతో కలిపి 11వ పీఆర్సీ ఇవ్వడం జరిగింది. అంటే జనవరి 1, 2018 నుంచి అమలు కాలేదు. ఇది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇక్కడ తీవ్రంగా నష్టపోయారు. అలా నష్టపోకుండా కూడదని ప్రస్తుత ప్రభుత్వంకి పీఆర్సీ ముగిసిన వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలనైతే ఆలోచన ఉంది. అందులో భాగంగానే జీతాలు మరియు పెన్షన్‌ని 1, 2 తేదీల్లో అయితే ఎక్కువ శాతం జమ చేయడం జరిగింది. హెచ్ఆర్ఏ 12% నుంచి 16%కి పెంచటము, అలాగే 12వ పీఆర్సీ నివేదికకు గరిష్టంగా 1 సంవత్సరం కాలమితి ఉంది. మరి కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డీఏ మరియు డీఆర్ బేసిక్‌లో కలుస్తుందో ఇప్పుడు మనం చిటికలో తెలుసుకుందాము. 12వ పీఆర్సీ అమలు అనేది 1/7 అంటే జూలై 1, 2023 నాటి డీఏ, డీఆర్ ఎంత ఉంటే అంత శాతం బేసిక్‌లో అయితే మెర్జ్ అవుతాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ఏపీ జేఏసీ సెక్రటరీ సమావేశం విజయవాడలో జరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు సమస్యలను చర్చించారు. గాంధీనగర్‌లోని ఎన్‌జీజీఓ హోమ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ప్రస్తుత పరిస్థితి మరియు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ నాయకులు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. కాబట్టి పీఆర్సీ అమలుకు ముందు 29% ఐఆర్ ప్రకటించాలని కూడా వారు నిర్ణయించారు. ఇకపోతే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్‌లు మరియు ఇతర బకాయిలు చెల్లించాలని మరియు పేరుకుపోయి ఉన్నటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇక చూసుకున్నట్లయితే పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని కూడా ఉద్యోగులు తీర్మానించారన్నమాట. కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారంగా సెప్టెంబర్ 2004కి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. సంకీర్ణ ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా సీపీఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కొనసాగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పదవి విరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మరియు ఇతర ప్రయోజనాలు వంటి పెన్షనరీ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీలో పెన్షన్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని అయితే కోరుతున్నారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆర్టీసీ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు ఆర్టీసీ నిబంధనల ప్రకారం అమలు చేయాలని అయితే కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీసీఓఎస్ ద్వారా సేవలను కొనసాగించాలని అయితే కోరారు. వైద్య శాఖల్లో తొలగించిన ఎంపీహెచ్ఏలను తిరిగి తీసుకురావాలని తీర్మానించారు. ఇకపోతే కరెంట్ న్యూస్ అండి. బడులకు, పాఠశాలలకు వెలుగు జిలుగులు. ఉచిత విద్యుత్ అమలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, పాఠశాలలపై తొలగనున్న భారం, బిల్లుల బకాయిల నుంచి ఉపశమనం అయితే లభించింది. మొత్తానికి 30% మేర తగ్గకుండా ఐఆర్ ప్రకటిస్తూ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఐఆర్ 30% ప్రకటించినట్లయితే
సో, బేసిక్ పే ఇంటూ 30% అండి. సో, వారి బేసిక్ పేని బట్టి ప్రతి 100కి రూ. 30 అదనంగా పెరుగుతుంది. దీనికి టాక్స్ గూడా అయితే కట్ అవుతుంది. దీంతో పాటుగా పెన్షనర్‌కి సంబంధించి పెన్షనర్స్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను సో, ఏక్యూపీలో 70 ఏళ్ళు పైబడిన వారికి 10% రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 7% ఇస్తున్నారు. దాన్ని 10%కి పెంచాలి. అలాగే 75 సంవత్సరాలు దాటిన వారికి 12% ఇస్తున్నారు. కానీ 15% రావాలి. వీటిని పునరుద్ధరించాలని కూడా విజ్ఞప్తి చేశారనమాట. సో, మొత్తానికి రాబోయే పీఆర్‌సీలో ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి బేసిక్‌లో దాదాపుగా 50-60% హైక్ ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.